నా పేరు డాక్టర్ సుచిత. చాలా మంది ఈ మధ్య కాలంలో కాళ్ళు నల్లగా అయిపోవడము అండ్ జ్వరము, కాళ్ళు మొత్తం కూడా ఎర్రగా అయిపోయి కాళ్ళ కింద చివర్లు కూడా చాలా పగిలిపోయినట్టుగా, బాడీ అంతా హీట్‌గా ఉన్న ప్రాబ్లమ్స్‌తో చాలా మంది మనల్ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు. చాలా మందిలో ఇది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అప్పుడు దీన్ని మనం సెల్యులైటిస్‌గా తీసుకుంటాము. అండ్ కొన్ని రకాల కేసెస్‌లో దీన్ని వారికోస్ వీన్స్‌గా తీసుకుంటాము. అండ్ కొన్ని రకాల కేసెస్‌లో ఇది ఆఫ్టర్ ఫీవర్‌లో ఇలా అయ్యే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ లాగా కూడా తీసుకుంటాం. బట్ ప్రాబ్లమ్ ఏదైనా కూడా దీంట్లో మనకి మెయిన్‌గా జరిగేది ఏంటి అంటే విపరీతమైనటువంటి వేడి బాడీలో పెరిగిపోవడం వల్ల, లైక్ వాళ్ళు చేసే పనుల వల్ల కావచ్చు, తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, వాడిన రకరకాల కెమికల్ మందుల వల్ల కావచ్చు, శరీరంలో విపరీతంగా ఉష్ణత్వం పెరిగిపోయినప్పుడు రక్తంలో కూడా ఆ వేడి పెరుగుతుంది. సో ఆ వేడి రక్తంలో బాగా పెరిగినప్పుడు రక్తంలో వేడి పెరగడం వల్ల చర్మంపై మొత్తం చర్మం ఎర్రగా అయిపోయి చర్మంలో వాపు రావడము, చర్మం కలర్ కూడా మారిపోవడము అండ్ చాలా మందికైతే సూదులతో పొడిచినట్టుగా అసలు నడవలేకపోవడంగా విపరీతమైనటువంటి బాధ ఉంటుంది వాళ్ళకి. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా ఆ మంట అండ్ నడవలేకపోవడము అన్నది అసలు తగ్గదు. అలాంటి కండిషన్‌లో ఆయుర్వేదంలో మాత్రమే చెప్పబడినటువంటి ఒక చికిత్సా పద్ధతి రక్తమోక్షణం. నార్మల్‌గా రక్తం వల్ల మనకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి రక్తం వేడి అవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి చర్మం రంగు మారిపోవడము అండ్ సూదులతో కూర్చున్నట్టుగా నొప్పి రావడము, అసలు నడవలేకపోవడం. కొంతమందికైతే చీమలు పాకినట్టుగా, అంటే వాళ్ళ కాళ్ళ మీద ఏమీ ఉండదు కానీ చీమలు పాకినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి విపరీతమైనటువంటి మంట, మనం కారం పూసుకుంటే ఎలా ఉంటుందో అలా మంటగా ఉంటుంది. ఇలాంటి అన్ని కండిషన్స్ కూడా మనం ఆయుర్వేదంలో రక్తం చెడిపోవడం వల్ల వచ్చింది అన్న వాటిగా తీసుకుంటాం కాబట్టి దీంట్లో మెయిన్ ట్రీట్మెంట్ రక్తమోక్షణం మనం చేస్తాం. అయితే రక్తమోక్షణంతో పాటు ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విద్ధకర్మ లాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ కాలుకి సెల్యులైటిస్ లాగా వాపు వచ్చినా కూడా, లేదా మొత్తం కలర్ మారిపోయి పస్ ఫామ్ అయినా కూడా మనము వితౌట్ ఎనీ సర్జరీ చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ కాల్ని నార్మల్ గా చేయొచ్చు. సో అలా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఒక పేషెంట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పేరు అనురాధ. నేను గుణ హాస్పిటల్లో చేయించుకున్నాను. తర్వాత రామదేవ్ హాస్పిటల్లో చూయించుకున్నాను. ఇంకా 2, 3 హాస్పిటల్ చూయించుకున్నాను. ఎక్కడ తగ్గలేదమ్మా. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఆరోగ్యవర్ధినికి వెళ్ళమని చెప్పారు. ఇక్కడికి వచ్చాను. ఈ డాక్టర్ గారు బాగా చూశారు నాకు. అసలు ఫీవర్ రావడం ఫస్ట్, దాంతోపాటు కాళ్ళు రెడ్గా అవ్వడము, పగలడము అలాంటివన్నీ చేసి ఉండేవి. నడవలేకపోయేదాన్ని ఫస్ట్. నా తోడు ఇంకిద్దరు వచ్చేవాళ్ళు తీసుకురావడానికి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, తగ్గినాయి, బాగుంది. ఇక్కడికి వచ్చాక చాలా తగ్గింది, నాకు తొందరగానే తగ్గిపోయింది. నార్మల్ గా ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్ లో మనము ఫస్ట్ రాగానే వాళ్ళకి విపరీతమైనటువంటి ఫీవర్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కాళ్ళు మొత్తం కూడా స్వెల్లింగ్, అంటే నార్మల్ గా మనకి వాపు, ఇన్ఫ్లమేషన్ అండ్ సూదులతో పొడిచినట్టుగా నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఇమ్మీడియట్ గా శరీరాన్ని చల్లబరిచేటువంటి ట్రీట్మెంట్స్ మనం చేస్తాం. సో ఈ పేషెంట్ కూడా ఫస్ట్ శరీరాన్ని చల్లపరచడానికి కొన్ని రకాల లేపాలు కాలికి పూయడం జరిగింది. టోటల్ బాడీ కూడా కూల్ అవ్వడానికి శిరోధార లాంటి ట్రీట్మెంట్స్ మనం చేశాము. ఆ తర్వాత కొంత ఇంప్యూర్ బ్లడ్ ని తీసాము. ఇంకా కొన్ని సిట్టింగ్స్ లో తనకి బాడీ అంతా క్లీన్ అవ్వడానికి మృదు విరేచనము, అంటే మోషన్ ఫ్రీ అయ్యేటువంటి కొన్ని మెడిసిన్స్ పెట్టాము. ఇంటర్నల్ గా బ్లడ్ ని క్లీన్ చేసే అటువంటి గుడూచి, ఆమ్లకి అట్లాంటి మెడిసిన్స్ తో చేసినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ మనం ఇచ్చాము. సో ఈ అన్ని కాంబినేషన్ లో లైక్ విరేచన కర్మ, విద్ధ కర్మ, రక్తమోక్షణము అండ్ కొన్ని రకాల లేపాలు, కొన్ని రకాల ధారా ట్రీట్మెంట్స్, అంటే చల్లటి గుణం ఉన్నటువంటి ధారలు స్థానికంగా పోయడము అండ్ శిరోధార లాంటి ట్రీట్మెంట్స్ మనం చేయడం వల్ల బాడీలో ఎక్కువగా ఉన్నటువంటి హీట్ తగ్గడమే కాకుండా రక్తం కూడా మెల్లిగా తన నార్మల్సీకి వస్తుంది. సో ఇలా ట్రీట్మెంట్స్ మనం చేయడం వల్ల అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాపు, నొప్పి, మంట తగ్గడమే కాకుండా మనకి తొందరగా కూడా మనం ఆ సిమ్టమ్స్ అన్నిటి నుండి చాలా నార్మల్ వేలో బయటపడొచ్చు. సో ఈ పేషెంట్ కూడా మనం ఇవన్నీ ట్రీట్మెంట్ చేయడం వల్ల తనకి వితిన్ ఒక 1 month లోనే మళ్ళీ స్కిన్ అంతా కూడా నార్మల్ అయిపోయి, ఆ పస్ అంతా కూడా తగ్గిపోయి, చర్మం అంతా కూడా చెక్కలుగా మొత్తం పగిలిపోయింది కూడా మళ్ళీ నార్మల్ గా అయ్యింది. అండ్ ఎటువంటి సర్జరీ లేకుండానే తన 2 కాళ్ళు కూడా నార్మల్ గా మనం చేయగలిగాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తో పాటు ఈవెన్ వారికోస్ వీన్స్ లో కూడా చాలా మందికి ఏమవుతుందంటే కాళ్ళు అంతా కూడా డిస్కలర్ అయిపోయి, అంటే మొత్తం నల్లగా అయిపోయి పుండ్లు పడుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్ లో కూడా మనం ఆయుర్వేదంలో చేసే ఇటువంటి చికిత్సల వల్ల వాళ్ళకి
చాలా తొందరగా మంచి రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్టయితే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ. సో, ఈ వీటికి మన ఆరోగ్యవర్ధిని హాస్పిటల్‌లో నార్మల్‌గా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఉన్నట్టయితే మా హాస్పిటల్‌ని కన్సల్ట్ చేయండి.